Hello friends, welcome to my channel Sweet Wish. Friends, ఈ రోజు నేను ఒక అద్భుతమైన స్వీట్ చేసి చూపిస్తాను. అదేంటంటే Apricot delight. ఈ స్వీట్ కూడా ఓన్లీ స్పైసీ వెన్యూ రెస్టారెంట్ లో మాత్రమే చేస్తారు. Apricot ఫ్లేవర్ తో ఈ స్వీట్ అయితే డెలీషియస్ గా ఉంటుంది. అంతే కాకుండా ఈ స్వీట్ కొనాలంటే ఒక చిన్న పీస్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. అయితే ఈ స్వీట్ ని ఇంట్లోనే రెస్టారెంట్ లో లాగా టేస్ట్ వచ్చేట్లు ఎలా చేయాలో నేను మీకు ఈ రోజు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు బాగా అర్థం అవ్వడం కోసం నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఈ స్వీట్ కోసం 100 గ్రాముల ఆప్రికాట్స్ ని తీసుకొని 8 గంటలు ఖచ్చితంగా నానబెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ సాఫ్ట్ గా ఉండే 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకోవాలి. ఇంకా 200 గ్రాముల పంచదారను కూడా తీసుకున్నాను. నెక్స్ట్ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. ఇంకా ఫైనల్ గా 4 to 5 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ ని కూడా తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ ని గ్యాస్ మీద ఉంచుకొని మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న ఆప్రికాట్స్ ఉన్నాయి కదా, వాటిని వాటర్ తో సహా వేసేసుకోవాలి. చూసారా, ఆప్రికాట్స్ ని మనం 8 అవర్స్ నానబెట్టాం కాబట్టి అవి బాగా నాని ఇలా లావుగా అవుతాయి. అలా లావుగా అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్న ఆప్రికాట్స్ లోకి 50 గ్రాముల పంచదారను వేసుకోవాలి. తర్వాత పంచదార కరిగేంత వరకు 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి, లేదంటే పంచదార కిందకి వెళ్ళిపోయి అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఆప్రికాట్స్ పంచదార పాకంలో మెత్తగా ఉడికేంత వరకు గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేందుకు నాకైతే 20 నిమిషాలు టైం పట్టింది. చూసారా, షుగర్ అంతా సిరప్ లాగా అయిపోయి ఈ షుగర్ సిరప్లో ఆప్రికాట్స్ మెత్తగా ఉడికిపోయాయి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్క నుంచి బాగా చల్లారనివ్వాలి. అయితే ఇవి చల్లారే లోపు మనం చేస్తున్న స్వీట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. తర్వాత మనం ఇందాక తీసుకున్న 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్లోకి కొంచెం పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా పాలల్లో కలిసిపోయేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీనిని కానీ మనం సరిగా కలపకపోతే ఈ పౌడర్ అంతా ముద్దగా అయిపోయి పాలల్లో సరిగా కలవకుండా ఉండి స్వీట్ అంతా పాడైపోతుంది. కాబట్టి మనం చిన్నగా ఇలా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్లోకి 1 స్పూన్ పంచదారను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫ్రెష్ క్రీమ్లో కొంత స్వీట్ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ పంచదార వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ పంచదార అంతా క్రీమ్లో కలిసిపోయేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చిన్నగా కలుపుకోవాలి. చూసారా, పంచదార అంతా క్రీమ్లో కలిసిపోయి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక బౌల్ని తీసుకొని 1/2 లీటర్ పాలల్లో మిగిలిన పాలన్నింటినీ ఈ బౌల్లోకి పోసేసుకోవాలి. తర్వాత గిన్నెను స్టవ్ మీద ఉంచుకొని పాలల్లోకి మరొక 50 గ్రాముల పంచదారను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాలను బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేయటం వలన పాలు బాగా థిక్గా వస్తాయి కాబట్టి మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి.
చూసారా, కస్టర్డ్ పౌడర్ వేయటం వలన పాలు చాలా థిక్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం చేస్తున్న ఆప్రికాట్ డిలైట్ స్వీట్ కోసం కస్టర్డ్ మిల్క్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు యాప్రికాట్స్ బాగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఈ యాప్రికాట్స్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆప్రికాట్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆప్రికాట్స్ని ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఫస్ట్ లేయర్గా ఆప్రికాట్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దాని మీదకి మనం సాఫ్ట్గా ఉన్న ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి. ఆ బ్రెడ్ స్లైస్ మీద మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఫ్రెష్ క్రీము ఇంకా కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్గా వేసుకొని తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మన ఆప్రికాట్ డిలైట్ స్వీట్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఆప్రికాట్ డిలైట్ స్వీటు చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా రెస్టారెంట్స్లో చేసినట్లుగానే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్తో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఆప్రికాట్ డిలైట్ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్వీట్స్ అండ్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.